మన 18వ తారీఖున మన బుచ్చయ్య చౌదరి గారు విజయవాడకు వస్తే కృష్ణా యాప్రాన్ మీద మాట్లాడుకుందాం రా అని చెప్పి సవాల్ విసురుతున్నాననే పంపించాడు లెటర్. వాట్సాప్లో పెట్టాడు అనుకోండి. సరే ఈ దగ్గర ఏదైనా నా ప్రశ్నలకి సమాధానం ఉందేమో అందుకని చెప్పి క్యాపిటల్లో పెడితే ఇంకా ఎక్కువ కవరేజ్ వస్తుంది. ఆ ఉద్దేశంతో క్యాపిటల్ విజయవాడ కాబట్టి అక్కడ పెడుతున్నాడేమో అనుకున్నాను. తర్వాత కార్యకర్తలు రైతులు కూడా వస్తారు అని కమిషనర్కి పెట్టినటువంటి పర్మిషన్ లెటర్ చూసిన తర్వాత ఇది మీటింగ్లో గట్టిగా నాకు డౌన్ కొట్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అనుకున్నాను. అయినా పర్వాలేదు అనుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాజీని కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు. ఆయన ఘాజీ కాబట్టి ఆయన అరెస్ట్ చేయకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయిపోయిన తర్వాత నిన్న TV9 వాళ్ళు వచ్చి ఆయన ఇంటికి ఒక గొట్టం మా ఇంటికి ఒక గొట్టం పంపించి ఆయన నాకు కనబడ్డు నాకు ఆయన కనబడ్డు ఓ డిబేట్ పెట్టాడు రజనీకాంత్. ఏనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి నేను వేస్తున్నటువంటి ప్రశ్నలకి మీ ఆఫీసులో అటెండర్ వచ్చి సమాధానం చెప్పినా సరే ఆ సమాధానం కరెక్ట్ అయితే నేను క్షమాపణ కోరుతానని చెప్పాను. మీ ఎదురుకుండానే చెప్పాను. మిమ్మల్ని కాదనుకుని ఆయన విజయవాడలో పెట్టుకుందాం అనుకున్నాడు. దానికి సిద్ధపడి వెళ్ళాం. చివరికి నిన్న చెరో గొట్టం పంపించి తేలిందేంట్రా అంటే ఆయనకు అసలు ఏ సబ్జెక్టు మీద అవగాహన ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలే ఆయన. నేను కాగ్ ఇలా చెప్పిందే అంటే కాగ్కి మా వాళ్ళు రిప్లై ఇచ్చేసింది గవర్నమెంటు, ఇదిగో కాగితాలని. నేను తర్వాత టీవీలో చూశాక నాకు తెలిసింది కాగితాలు చూపిస్తున్నాడని. ఎందుకంటే చూపించినప్పుడు కనపడదు. కాగ్లో అంత చెప్పలేదు, అది అబద్ధం అన్నాడు. పోలవరం నుంచి నీళ్లు గ్రావిటీ మీద కృష్ణాకి వెళ్ళే వరకు బచావత్ అవార్డు 45-35 TMC డివిజన్ ఏదైతే ఉందో అది అప్లై అవ్వదన్నాడు. అదేంటే కేసీఆర్ తీసుకెళ్ళి శ్రీశైలం రిజర్వాయర్లో గొట్టం పెట్టాడు, ఏంటంటే మీ పట్టిసీమ పెట్టుకోలేదు అంటున్నాడు. అలా కుదరదన్నాడు. అసలు మీరంతా దోపిడీ దొంగలు, జలయజ్ఞం పేరుతోటి దోచేశారు అని ఆ లైన్లోకి వచ్చేసాడు. కాసేపు అయిన తర్వాత నువ్వు వైఎస్ఆర్సీపీ రౌత్ సూర్యప్రకాశ్లో దుర్గేష్ నేను చూడటానికి ఎందుకు వచ్చారు? రేపొద్దున జగన్ అధికారంలోకి వచ్చాక జగన్ అరెస్ట్ చేస్తే నువ్వు చూడటానికి వస్తావు. ప్రభుత్వం మీద నేను కొన్ని ఆరోపణలు చేశాను. ఎవడో రౌత్ సూర్యప్రకాశ్లో ఎవడో దుర్గేష్. మేము 30 ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఇవాళ పార్టీలో వాళ్ళు వేరే పార్టీలో చేరుండొచ్చు, అంత మాత్రాన స్నేహాలు పోతాయా? ఇక రకరకాలుగా పర్సనల్ అయిపోయింది అది. నేను ఏదైతే అవాయిడ్ చేద్దాం అనుకున్నానో నాకు ఈ రకమైనటువంటి ఘర్షణల మీద ఆసక్తి లేదు. నేను కూడా ఏదైనా పొలిటికల్ పార్టీలో ఉండుంటే నాకు కూడా ఏదైనా పోస్ట్ వస్తుందిరా అనేటువంటి ఆశ, పోస్ట్ రావాలనేటువంటి కోరిక ఉండుంటే నేను కూడా అలాంటి దాంట్లో పార్టీ చేద్దాను. రోజు నేను డిబేట్కి వస్తానంటే మా ఇంటికి రోజు ఏదో ఛానల్ గొట్టం పంపిస్తాను. ఇవాళ నేను ఆ రోజున ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుదాం అనుకుని విజయవాడకి వెళ్ళానో దాంట్లో ఫండమెంటల్గా నేను తీవ్ర ఆవేదన చెందేటువంటి విషయం పోలవరం వీళ్ళు పక్కన పెట్టేశారు. నేను అంటుంటే గట్టిగా అరుస్తారు. మీ ఈనాడులో ఈవేళ లాస్ట్ పేజీలో వచ్చింది, పోలవరం ఎలా జరిగితే సుఖం లేదు, వెంటనే దాని ఒక్కదానికి ఒక చీఫ్ ఇంజనీర్ వేయండి అని కేంద్రం నుంచి వచ్చినటువంటి బ్యాచ్ లాస్ట్ పేజ్ కేంద్రం నుంచి వచ్చినటువంటి బ్యాచ్ సిఫార్సు చేసింది. వాళ్ళు ఇంకా ఏమేమి చెప్పారో అవన్నీ సాక్షిలో రాశాడు.
కానీ సాక్షి పట్టుకొచ్చి మీకు చూపిస్తే వైఎస్ఆర్సీపీ అంటారు. ఈనాడైతే మీకు బాకాయే కదా, ఇక్కడ మీకు బాకా, అక్కడ కేసీఆర్కి బాకా. అవును, అనుమానం ఉంది అందులో యథార్థాలు. ఈనాడులో న్యూస్ వరకు నేను నమ్ముతాను, వ్యూస్ నేను నమ్మకపోవచ్చు, కానీ న్యూస్ వరకు కొన్ని రాయడం మానేస్తాడేమో, కానీ రాస్తే యథార్థమే రాస్తాడు. పోలవరం బాధ్యతలే పెట్టండి ఈఎన్సీకి, ఈ ప్రకారం అయితే జరగదు. 16 లక్షల క్యూబిక్ మీటర్లు జరగాలి, 1,00,000 జరిగింది. కాపర్ డ్యామ్ వేయాలి, ఇప్పటి వరకు వేయలేదు. ఇది ఈనాడు కాబట్టి చిన్నది ఇచ్చాడు. ఇదే నేను చెప్పింది. అసలు మీకు పోలవరం కట్టే ఉద్దేశం ఉందా? నేను ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గొట్టం పెట్టిందయ్యా, చాలా న్యూసెన్స్ చేస్తుందని చెప్పాను. అదిగో తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు, దాంట్లో నేను ఏదైతే చెప్పానో అదే ఉంది. పాలమూరు రంగారెడ్డి ఏమన్నాడా? మార్చి 2015లో కేసీఆర్ శంకుస్థాపన చేశాడు పాలమూరు రంగారెడ్డికి. యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, నిన్ను పుట్టించిన నీ బాబు వచ్చి కూడా ఈ ప్రాజెక్ట్ ఆపలేడు. కృష్ణానది నీ బాబు సొమ్ము అనుకున్నావా? ఇవే డైలాగ్. నీ అయ్య రాసిచ్చాడా నీ కృష్ణానది? ఒక జలవనరుల సంఘం ఉంటుంది, దాంట్లో కొన్ని కేటాయింపులు జరుగుతాయి. ఆ కేటాయింపుల్లో తేడాలు వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం, నెగోషియేట్ చేస్తాం. 2 రాష్ట్రాల మధ్య విషయం ఇది. నీ బాబు సొమ్ము అని అడుగుతాడు ఒక ముఖ్యమంత్రి. ఎందుకు అడిగాడయ్యా అంటే, పట్టిసీమ నువ్వెలా కట్టుకున్నావు అని అడిగాడు. ఆఖరిని ఇచ్చిన ముక్తాయింపు ఏంటంటే, నీకు ఏ పర్మిషన్ ఉందని పట్టిసీమ కట్టావు? నేను అదే చెప్తున్నా ముందు నుంచి. ఈ పట్టిసీమ కట్టేటప్పుడే మీరు సిడబ్ల్యూసీకి ఒక లెటర్ రాసుంటే, రాశారు. కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత పెట్టామా పర్మిషను? వస్తుంది పర్మిషన్ రాకుండా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎందుకు మీరు ఈ విధంగా చేయవలసి వచ్చిందని నేను అడుగుతూ వచ్చా. కాగోడ్ ఇచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత క్లియర్గా అర్థమైంది. 372 కోట్లు మీకు ఇదంతా ఇస్తున్నాను అందరికీ. ఏ దాంట్లో ఎంతెంత ఎక్సెస్ పేమెంట్లు కాగులో తినేశారని రాయుడు. ఎక్సెస్ పేమెంట్లు చేశారు. బుచ్చయ్య గారు అంటాడు, దానికి రిప్లై ఇచ్చేసింది గవర్నమెంట్ అంటాడు. రిప్లై ఇచ్చాకే కాగ్ రిపోర్ట్ వస్తుంది. కాగ్ రిపోర్ట్ అంటే వాళ్ళు వచ్చి చూసినవన్నీ రాశారు. వాళ్ళకి ఏది తేడా కనిపించిందో అది గవర్నమెంట్కి రాస్తారు. ఇగో ఇక్కడ తేడా కనిపిస్తోంది అని గవర్నమెంట్ రిప్లై ఇస్తుంది. ఈ తేడా ఇంటికి వచ్చింది. ఆ రిప్లై కనుక కాగ్ ఒప్పుకున్నట్లయితే అది కాగ్ రిపోర్ట్లో పెట్టడానికి తీసేస్తారు. ఆ రిప్లైతో అంగీకరించకపోతేనే కాగ్ రిపోర్ట్లో పెడతారు. కాగ్ రిపోర్ట్లో పెట్టిన తర్వాత ఏమవుతుంది? బడ్జెట్ సెషన్లో తీసుకొచ్చి ఆ కాగ్ రిపోర్టు అసెంబ్లీ ముందు, కౌన్సిల్ ముందు టేబుల్ చేస్తారు. ఆ టేబుల్ చేసిన కాగ్ రిపోర్ట్ మీద పిఎస్సికి చర్చించేటువంటి అధికారం ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పరస్పర అభినందన కమిటీ కాదు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సి వాళ్ళు ఆ కాగ్ రిపోర్ట్ మీద చర్చిస్తూ ఒక్కొక్క దాన్ని ఆ ఇంజనీర్లని, ఆఫీసర్ని, సెక్రటరీని అందరినీ మీటింగ్కి పిలుస్తారు. పిలిచి కూర్చోబెట్టి కాగ్ ఇలా రాసిందయా, నీ సమాధానం ఏంటి అని అడుగుతారు. ఈవేళ పిఎస్సి లేదు ఆంధ్రప్రదేశ్లో. మార్చికి పిఎస్సి అయిపోతుంది. వెంటనే పిఎస్సి ఎలక్టెడ్ బాడీ, అది ఎలక్షన్ ఫార్మాలిటీయే. ఎందుకంటే ఏ పార్టీకి ఎంతమంది వస్తారో అంతమంది పేర్లు ఇచ్చేమని అడుగుతారు, వాళ్ళే నామినేషన్ వేస్తారు, ఎలక్షన్ ఇనామస్ అయిపోతుంది. కానీ ఎలక్షన్ మాత్రం జరిగి సభ్యులు ఏర్పడాలి వెంటనే. ఈవేళ జూలై అయిపోతుంది, 4 నెలలైన పిఎస్సి ఫామే చేయలే. 1919 నుంచి ఉందండి పిఎస్సి. 1919 బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా లెక్కలేడే. నేను పిఎస్సిలో 2 ఏళ్ళు మెంబర్గా చేశాను. ఈవేళ సమాధానం చెప్పేసి ఆ కాగిదేముందా సమాధానం చెప్పేశారా అంటే 1170 కోట్లకి టెండర్ పిలిచిన వర్క్లో 372 కోట్లు ఎక్సెస్ పేమెంట్ ఇచ్చారని కాకువాడు చెప్తే ఏముందని మామూలు అంటావు?
ఏ రకంగా దీన్ని జస్టిఫై చేసుకుంటారు? మీరు నాకు అనిపిస్తోంది ఈ పట్టిసీమ అంత అర్జెంటుగా పెట్టడానికి కారణం ఈ డబ్బుల కోసమే పెట్టుంటారు. ఎలక్షన్లు అవగానే అర్జెంట్ క్యాష్ కావాలంటే ఏంటి గొట్టాలు అయితే సులువుగా డబ్బులు వస్తాయి. వెంటనే అక్కడి నుంచి గొట్టం తేవడం 100 రూపాయలకి, వీళ్ళకి 1000 రూపాయలకి అమ్మడం, 900 సెల్సకం తీసుకోవడం. దీనికి ఎంత హైప్ ఇస్తున్నారంటే ఈవేళ పేపర్లో చూశాను, కృష్ణా జిల్లాలో ఒక ఊరిలో చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కటౌట్ పెట్టి పెద్ద పెద్ద దండలేసి దానికి పూజలు చేస్తున్నారు. ఏంటంటే కింద రాశాడు, పట్టిసీమ నీరిచ్చి కృష్ణా జిల్లాని ఆదుకున్నటువంటి అపర భగీరథుడికి పూజలు. 2015లో ఆగస్టు 15 నాడు ఈయన అంకితమే చేసాడు. మనందరికీ తెలుసు కదా, ఇది బ్యాగ్ ఇది. ఆగస్టు 15 ప్రాజెక్టుని తీసుకొచ్చి అంకితం చేస్తున్నాను. మార్చి నుంచి వర్క్ స్టార్ట్ అయింది. 3 నెలలకే, సంవత్సరం టైం ఇచ్చారు, 3 నెలలకే అంకితం చేస్తాడు. విచిత్రం ఏంటంటే ఈయన ఆగస్టు 15 అంకితం చేస్తే సెప్టెంబర్ 5వ తారీఖున మోటార్లు కొనడానికి చైనా వెళ్ళిన బ్యాచ్, ఇగో ఇదంతా చైనీస్ భాషలో ఉంటుంది, చైనీస్ మోటార్లు కొనడానికి ఒక బ్యాచ్ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు వచ్చి ఈ మోటార్లు ఎలా ఉన్నాయి వీటిని సర్టిఫై చేయడానికి వెళ్ళాలి. చైనా మోటార్లు పెట్టినవి. ఆ మోటార్లకు ఇచ్చినటువంటి ఆ వెళ్ళినటువంటి కమిటీ సెప్టెంబర్ 5వ తారీఖున గవర్నమెంట్కి నివేదిక ఇచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెప్పించాం. అంటే అసలు ఏ మోటార్లు వాడతారో తెలియకముందే ఈయన ప్రాజెక్టుని జాతికి అంకితం చేశాడు. ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేయాల్సి వచ్చింది? గోదావరిలో రోజు వరదలు స్టార్ట్ అయ్యేటప్పటికి రోజు ఎన్ని క్యూసెక్లు, లక్షల క్యూసెక్లు పోతుంటాయి. మీరు తోడుకోండి, ఎన్ని కావాలంటే అన్ని తోడుకోండి. కానీ డబ్బులు తోడుకోవడం కోసం కానీ ఈ తోటం పెడితే, పోలవరం లేకుండా ఈ తోటమే పర్మనెంట్ చేద్దాం అనుకుంటే జాతికి మీరు చేసే తక్కువ ద్రోహం కాదు. పోలవరం పెడితే మనం 1000 టీఎంసీ వాడుకున్నామని అడిగేవాడు లేడు. ఈవేళ మీరు 80 టీఎంసీ ప్రాజెక్ట్ కడితే నీ బాబు సొమ్మ అని అడుగుతున్నాడు కేసీఆర్. పోలవరం కట్టాక 3000 సముద్రంలో పోతుంటే 2990 వాడుకున్నా కూడా అడిగేటట్లేదు. ఎందుకంటే అంతా సముద్రంలో పోయేదే. అటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మీరు పక్కన పెట్టి పట్టిసీమ ఇటు పురుషోత్తపట్నం మొదలెట్టాక కన్ఫర్మ్ అయిపోయింది. ఏడాదిలో ఈ నీళ్ళు ఇచ్చేస్తుంటే పురుషోత్తపట్నం 1700 కోట్లు పెట్టి అక్కడ ఎందుకు పెట్టాలి? సరిగ్గా ఎక్కడైతే పోలవరం ఎడంకాలో తవ్వాలో అక్కడ పురుషోత్తపట్నం పంపింగ్ స్కీము, ఎక్కడైతే కుడికాలలో నీళ్ళు వెళ్ళాలో అక్కడ పట్టిసీమ పంపింగ్ స్కీము. ఏమనుకోవాలి దీన్ని? దీనికి సమాధానం చెప్పరా అంటే నువ్వు తిన్నదెంత? మీరు రాజశేఖర రెడ్డి తినేశాడు. రాజశేఖర రెడ్డికి నువ్వు ప్రధాన సలహాదారుడివి, శిష్యుడివి, ఇవన్నీ అందరికీ తెలుసు. నేను రాజశేఖర రెడ్డి నాకు రాజకీయంగా రాజశేఖర రెడ్డి చాలా సహాయపడ్డాడు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నాకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం. చెప్పు నువ్వు ఏం తినేశాడో. నువ్వు చెప్తే నేను వస్తాను వాటికి వివరణ ఇవ్వటానికి. ఇదిగో మీరు ఈ బుక్ వేశారు, గుర్తుందా? ఈ బుక్ రాజా ఆఫ్ కరప్షన్. ఈ బుక్ పార్లమెంట్లో తీసుకొచ్చి మొత్తం అందరికీ ఇచ్చారు. గాంధీ గారి బొమ్మ దగ్గర పెట్టారు, గాంధీ గారికి ఇచ్చారు మొట్టమొదట. ఇది ఎక్కడ స్టేషన్లో ఫిర్యాదు చేయలే, గాంధీ గారి విగ్రహానికి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి పట్టుకొచ్చి మాకు అందరికీ ఇచ్చారు. ఇది ఎన్నో తారీఖున? 9 ఫిబ్రవరి 2009. దీని మీద సంతకాలు పెట్టి డేట్ కూడా ఇచ్చారు. సిపిఐ పెట్టారు, సిపిఎం పెట్టారు, టీఆర్ఎస్ చంద్రశేఖరరావు పెట్టాడు, చంద్రబాబు నాయుడు పెట్టాడు. అప్పుడు నలుగురు కలిపి ఒకటే పార్టీ. నలుగురు పెట్టి ఇగో ఈ బుక్ ఇచ్చారు. ఈ బుక్ ఆ రోజు నేను వదిలేలా. పార్లమెంట్ 3 రోజుల్లో అయిపోతుంది అనగా 25/2/2009 నాడు లోక్సభలో ఈ బుక్ తీసి చూపించాను. చూపించి ఎర్రనాయుడు ఉన్నాడు ఆవేళ వాళ్ళ నాయకుడు. ఎర్రనాయుడు దా ఈ బుక్ మీద చర్చిద్దామని అడిగాను.
పార్లమెంట్లో సుమారుగా సత్యం కంప్యూటర్స్ మీద అతని మీద తీసుకున్న చర్యల మీద 3 గంటలు డిబేట్ జరిగితే నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను లేచి నిలబడి ఇది తీశాను. ఇది సుబ్రహ్మణ్య మైదానంలో చూపించాడు కూడా బాబీ, ఆ CDS చూపించాడు ఏం మాట్లాడాను. ఈవేళకి కూడా నేను చెప్తున్నా, మొత్తం రాజశేఖర రెడ్డి, ఎందుకంటే ఈ బుక్ వేసిన తర్వాత 5 నెలలకు చచ్చిపోయాడు. 2009 వరకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత ఎలక్షన్ నెగ్గి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన 2 నెలలకు చచ్చిపోయాడు. ఇదేగా నువ్వు చెప్పినటువంటి మొత్తం కరప్షను. ఇందులో ఉన్నవన్నీ ఏంటి? ఇగో జగన్కు సంబంధించిన వ్యాపారాలన్నీ ఉన్నాయి. జగన్కి సంబంధించిన వ్యాపారాలన్నీ రిజిస్టర్ ఆఫీస్కి ఒక కాగితం పెడితే వెంటనే ఇస్తారు. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి పెట్టారు, కాగితాలు తీసుకున్నారు, వేశారు, అన్నీ కలిపి బుక్ వేశారు. ఇందులో ఎక్కడైనా జలయజ్ఞంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక్క కాంట్రాక్టర్ ₹1 ఇచ్చినట్టుందా? తినేయడం అంటే అదే కదా మీరు చెప్పేది. రాజశేఖర రెడ్డి చేసింది లంచాలన్నీ జగన్ దాంట్లోకి వెళ్ళిపోయాయని. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు కొత్త పద్ధతిలో లంచం తీసుకుని సర్టిఫికెట్ ఇచ్చాడు. నేను లంచం తీసుకున్నాను, ఇగో షేర్లు కూడా ఇస్తున్నాను, దీంతో వ్యాపారం చేస్తున్నాను, లాభాలు వస్తే లాభాలు పంచుకుంటూ కానీ అని చెప్పి లంచం తీసుకోవడం అనేది ప్రపంచంలో నేను ఎక్కడా చూడలే. సరే, అది లంచం అన్నారు, కేసు పెట్టారు, కేసు నడుస్తుంది. రాజశేఖర రెడ్డి వల్ల జరిగింది. ధనయజ్ఞం అంతా తినేశాడు రాజశేఖర రెడ్డి అన్నావు. ఈ బుక్లో ఎక్కడైనా ఒక్కడు, కావూరి సాంబశివరావు ఉన్నాడు, రాయపాటి సాంబశివరావు ఉన్నాడు, నామా నాగేశ్వరరావు ఉన్నాడు, మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, సుబ్బిరామిరెడ్డి ఉన్నాడు, HCC కంపెనీ వాళ్ళు ఉన్నారు, నవయుగ కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలు కూడా ఆ 5 ఏళ్లలో పనిచేసాయి ఇక్కడ. అందులో ఒక్కడు కూడా ఇందులో రూపాయి పెట్టుబడి పెట్టలే. ధనయజ్ఞం చేసి డబ్బులు తినేసాడు అనడానికి మీకు రైట్ ఎక్కడుందయా? దీని మీద కూడా నేను చర్చకి రెడీ. అలాగే మీ మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని బుక్ వేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ మీద వేసాడానికి కారణం మొదలు మీరే. ఇన్ని పేజీలు వాళ్ళు వేయలేకపోయారు. వాళ్ళ చేతకాల ఇన్ని పేజీలు వేయడం, చిన్న బుక్ వేశారు. ఇవాళ రాజశేఖర రెడ్డి టైంలో నువ్వు తినేసావు, నేను కూడా తినేసాను. తినేయడం అలవాటు, ఆ అలవాటు కాబట్టి నాకు అలాగే కనిపిస్తుందని. రాజశేఖర రెడ్డి ఎకరంకి ఇచ్చాడా భూమి? ఎకరం భూమికి నీళ్ళు ఇచ్చాడా? 85,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాడు, ఒక ఎకరానికి ఇచ్చాడా? ఇదే ప్రశ్న రోజును. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పడం. వాళ్ళ పార్టీ చెప్పారనుకోండి, 10 ఏళ్లలో ఎంత ఇచ్చారో చెప్తే మళ్ళీ అది కాంగ్రెస్ క్రెడిట్ అవుతుందని వాళ్ళ భయం. కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా ఎవడో పట్టించుకోడు. ఇదిగో గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2004 నుంచి 2004-05 నుంచి 2014-15 వరకు 10 ఏళ్లలో ఎన్ని ఎకరాలకే ఎక్స్ట్రా ఇచ్చారో మొత్తం దీంట్లో లెక్క ఉంది. అందులో ఆంధ్ర రాయలసీమలో కొత్తగా 45 లక్షల ఎకరాలకు ఇవ్వాలని ప్రపోజల్ చేసి వర్కులు స్టార్ట్ చేశారు. 14,91,400 ఎకరాలకి ఇవ్వగలిగారు. చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి. తర్వాత వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎవడో మన ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఎవడు చేశాడు? చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు చేశాడు. మీకు ఏమైనా సంబంధం ఉందా ఎయిర్పోర్ట్ బిల్డింగ్ తోటి? ఎయిర్పోర్ట్ బిల్డింగ్ ఎవరి టైంలో కట్టాడు? ఎయిర్పోర్టు లోక్సభలో గొడవ చేసి అడిగింది ఎవరు? మీరు అందరూ చూశారు. అది CD చూపించాం. కట్టారు, మనం ఓపెనింగ్ చేయాల. ఆ టైంకి అజిత్ సింగ్ మినిస్టర్ గారు యూపీ ఎలక్షన్లో ఉన్నాడు. కాసేపు కొన్నాళ్ళకి పెట్టుకుందామని అన్నాడు. ఈ లోపల ఆంధ్ర ఎడ్యుకేషన్ వచ్చేసింది. దాని సంగతి పట్టించుకోవాలా? వాళ్ళు మేము వాడేస్తున్నాం అంటే వాడేసుకున్నాను నన్ను. మొన్న వచ్చి చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు ఓపెనింగ్ చేశారు. గవర్నమెంట్ ఇది. గవర్నమెంట్ వస్తే ఏ గవర్నమెంట్ వస్తే అది ఓపెనింగ్ చేస్తుంది. మీరు ఎలా ఓపెన్ చేస్తారా? నేను కట్టిందంటారా? నాకే రైట్ ఉంది. నాకు కనీసం ఆహ్వానం కూడా పంపరా. పెద్ద ఎత్తున ఓపెనింగ్ చేశారు. ఓకే, వాళ్ళకి రైట్ ఉంది. ఆ బ్రిడ్జి ఎవరు కట్టారండి? కొత్త బ్రిడ్జి 95లో వస్తే ప్రపోజలు చంద్రబాబు నాయుడు తీసి పక్కన పారేశాడు. ఇప్పుడు ఆ బ్రిడ్జి నేనైన తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో జక్కంపూడి రామ్మోహన్ రావు R&B మినిస్టర్గా ఉండగా ఆ బ్రిడ్జి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 8 తోటగా కట్టారు. బూటి కింద కట్టారుగా. ఆ బ్రిడ్జి ఓపెనింగ్ నన్ను ఏమైనా పిలిచారా? మీరు వచ్చారు, ఓపెనింగ్ చేసుకున్నారు. ఆహ్వానం కూడా పంపలేదు. ఇది గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళ దాంట్లో జరుగుతాయి.
అలాగే రాజశేఖర రెడ్డి టైంలో చేసినటువంటి వర్కుల్లో ఏ వర్కుల్లో ఫినిష్ అయ్యాయో ఆ వర్కులు వాటర్ ఇవ్వటం మొదలెట్టారు. ఏ వర్కులు అయితే ఫినిష్ అవ్వలేదో ఆ వర్కుల్లో వాటర్ తర్వాత గవర్నమెంట్లో వచ్చి ఫినిష్ చేసి ఇవ్వాలి. మన ఈస్ట్ గోదావరిలోనే పుష్కర లిఫ్టు మీ టైంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది. వెంకటనగరం లిఫ్టు మీ టైంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది. తాడిపూడి లిఫ్టు మీ టైంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది. మీ టైంలో లేదు అసలు తాడిపూడి. గుండ్లగమ్మ, సోమశిల, తెలుగుగంగ, వంశధార 1, వంశధార 2, మద్దువలస, తోటపల్లి, జంజావతి ఇరిగేషన్ మీద రాజశేఖర రెడ్డి చేసినంత వరకు ఎవరూ చేయలేదు. దానికి ఉదాహరణ పోలవరమే. ఏ అనుమతులు లేకపోయినా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేశాడు. మీరు వచ్చి దాన్ని నీరుగార్చాలనే ప్రయత్నం రాజశేఖర రెడ్డికి ఇవ్వకండి, క్రెడిట్ మీరే తీసుకోండి. ఏమి లేదా అసలు ఈ చెప్పేదంతా రాజ్యసభ. ఈయనేమో అసెంబ్లీలో ఏం చెప్పాడండి, 2015లో 8 టీఎంసీ ఇచ్చాం. ఆ 8 టీఎంసీ తోటే 2500 కోట్ల రూపాయల పంట కాపాడబడింది. మనంతా విన్నాం కదా, మాటి మాటికి చెప్తుంటారు కదా 8 టీఎంసీ ఇచ్చామని. అసెంబ్లీలో కనుక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే ప్రివిలేజ్ మూవ్ చేసి ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టచ్చు. మరి ఎందుకో అపోజిషన్లు నేనండి నిలబెట్టడానికి ఉండదు, అక్కడ ఉన్నటువంటి అపోజిషన్లు చేయాలి. 1 ఆగస్టు 2016 నాడు రాజ్యసభలో జలవనరుల మంత్రి బాలియన్ అనేవాడు ఇచ్చినటువంటి రిప్లైలో ఎంత తోడారయ్యా పట్టిసీమ నుంచి అంటే 15-16లో 4.21 టీఎంసీ తోడాం, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క అని చెప్పి ఇచ్చాడు రిప్లై. ఈ 4.21 మనకు తెలిసి ఎలా ఇచ్చారు. తాడిపూడి కాలువ తిప్పేశారు, బలేరో చెరువు కంటి పెట్టేశారు. అప్పటికేమి స్టార్ట్ అవ్వలే ఇలా మోటార్లు పంపులు. ఈయన 8 టీఎంసీ అని రోజు ప్రతి మీటింగ్లో అసెంబ్లీతో సహా ప్రతి మీటింగ్లో చెప్తాడు. 4.21 అనేది వీడి తప్పు అయితే వీడి మీద ప్రివిలేజ్ మూవ్ చేయాలి, రాజ్యసభలో ప్రివిలేజ్ మూవ్ చేయాలి. నువ్వు తప్పుడు లెక్కిస్తున్నావని. వీళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ డే కరెక్ట్ చేసుకుంటాడు. సారీ నిన్న 4.21 అన్నాను, తప్పది, 8 టీఎంసీ ఇచ్చారు అని. మీరు పంపించిన లెక్కే అది కూడా చెప్పాడు. యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాటర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గోదావరి బేసిన్ టు కృష్ణా బేసిన్ through Pattisima project during the year 15-16 is 4.21 TMC. వాళ్ళకి ఇచ్చింది 4-2 ఇచ్చారు, మనకేమో 8 టీఎంసీ అని చెప్తారు. అలాగే పులిచింతల అని ఒకటి ఉంది. ఆ పులిచింతల అన్నది రాజశేఖర రెడ్డి టైంలో ఇమీడియట్గా చాలా స్పీడప్ చేశాడు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా చాలా పని జరిగింది. అక్కడ వచ్చిన ఒకే ఒక డిఫికల్టీ ఏంటంటే పులిచింతల రాష్ట్ర విభజన అనంతరం పులిచింతల రిజర్వాయరు సేమ్ మనకు ఎలాగైతే పోలవరం రిజర్వాయరు తెలంగాణలో ఉండటం వల్ల ఆ మండలాలు కలిపారో, పులిచింతల రిజర్వాయరు దానివల్ల మునిగిపోయేటువంటి గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ఉంటే వాళ్ళు ఏమన్నారంటే రీహాబిలిటేషను వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంది. ఆ ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బు మాకు కనుక ఇచ్చినట్టయితే మీరు 45.77 టీఎంసీ పులిచింతల్లో స్టోర్ చేసుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్కి రాసింది. ఈ డబ్బులు ఇప్పించండి అని. రాగానే ఫస్ట్ చేయవలసిన పని అది. అలా డబ్బు కడితే మనం ఆ రిజర్వాయర్ వాడుకోవచ్చు. ఆ డబ్బు ఎప్పుడు కట్టారయ్యా? 2015-16 31/8/2016 నాడు 66 కోట్లు ఇచ్చారు. మిగతా బ్యాలెన్సు మార్చి 2017 నాడు ఇచ్చారు. పట్టిసీమ పూర్తయ్యే వరకు ఆ డబ్బులు వాళ్ళకి కట్టలేదు. ఈవేళ లాస్ట్ ఇయరే పులిచింతల నుంచి 105 టీఎంసీ వచ్చింది. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చిన లెక్కే 15-16లో రిజర్వాయర్ 6 టీఎంసీయే ఉంచుకోవడానికి ఉంది. ఎందుకంటే 45 టీఎంసీ పెట్టుకోవడానికి రిజర్వాయర్ తయారైనా ఆర్ఆర్ ప్యాకేజ్ వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి
6 టీఎంసీయే స్టోర్ చేశారు 15-16లో చేసి 26 టీఎంసీ వదులుతూ ఉంటారు, మళ్ళీ నిండుతూ ఉంటుంది. స్టోరేజ్ కెపాసిటీ 6 టీఎంసీ అయినా 26 టీఎంసీ వాడుకోగలిగారు. అదే 16-17లో అంటే మొన్న 30 టీఎంసీకి పెరిగింది ఆ స్టోరేజ్. డబ్బులు కట్టాం కదా, 30 టీఎంసీకి పెరిగింది, 119 టీఎంసీ వాడుకోగలిగారు. ఇవి రాజ్యసభలో రిప్లైలు. ఎవరు రిప్లై? సంజీవ్ బాలియన్నే మొహమ్మద్ అలీ ఖాన్ అని తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడికి రిప్లై ఇస్తూ చెప్పాడు. ఇది మాట్లాడుతామంటే ఇది అంతా అబద్ధాలు చెప్తున్నాడు అంటారు. పైపెచ్చు పోలవరంలో వచ్చిన వాటర్తో వెళ్ళే వరకు బచావత్ అవార్డు ఇంప్లిమెంట్ అవ్వదు, బచావత్ అవార్డుకి సంబంధం లేదు, పట్టిసీమకి బచావత్కి సంబంధం లేదు. దీనికి ఏం చెప్పాడు? ఇదే మినిస్టర్ ఏం చెప్పాడు? కర్ణాటక గవర్నమెంట్ వారు 31 ఆగస్టు 2016 నాడు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ అయింది కాబట్టి మాకు రావాల్సిన 21 టీఎంసీ అంటే బచావత్ అవార్డు ప్రకారం 80 టీఎంసీ మనం తీసుకుంటే కృష్ణాలో 35 వదిలేసుకోవాలి. 35లో 21 కర్ణాటకకి, 14 మహారాష్ట్రకి. అది బచావత్ అవార్డు. అది పోలవరం కడితేనే తప్ప పట్టిసీమ తోడితే కాదండి అంటాడు. ఇక్కడి నుంచి అక్కడికి వాటర్ వెళ్తే ఇవ్వాలి. ఏదో కర్ణాటక గవర్నమెంట్ లెటర్ రాసింది, a quantum of 21 TMC of water was made available to Karnataka in Krishna Basin due to diversion of water from Godavari Basin to Krishna Basin by construction of Indira Sagar Polavaram project, and in addition to the allocation made by Bachawat order, it can utilize 23 TMC, accounting additional quantity of 2 TMC because of 10% regeneration water. పోలవరం ప్రాజెక్టు కడితే ఇస్తామన్న 21 టీఎంసీలు పట్టిసీమ కట్టేశారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. ఇది కాకుండా ఇదేంటో నాకు అర్థం అవ్వలేదు, రీజనరేషన్ కింద ఇంకో 2% ఎక్కువ కలుపుతారు, దానికి 23 తీసుకుంటాం అని వాళ్ళు అన్నారు. ఈయనేమో అసలు పైన వాటర్ ఏం పోదు, మనకేం సంబంధం లేదు. తెలంగాణ అంటాడు 45 మాదే, 80 తీసుకుంటే 45 ఆంధ్రప్రదేశ్కి, 21 కర్ణాటకకి, 14 మహారాష్ట్ర అన్నారుగా. ఆ 45 మొత్తం మాదే. మేము అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఇప్పుడు మీరు గోదావరి నుంచి 80 తీసుకుంటున్నారు కాబట్టి తెలంగాణకు 45 ఇచ్చేయండి. ఇది అదే లెక్కెట్టేవాడు గొట్టం పెట్టాడు అక్కడ. మీ బాబు సమ్మాన్ అడుగుతున్నాడు, పైపెచ్చి ఏమంటున్నాడు? ఫ్లడ్ వాటర్ అంటున్నాడు. ఫ్లడ్ వాటర్ మనం ధవళేశ్వరంలో లెక్కెట్టగలం, కానీ ఫ్లడ్ వాటర్ దుమ్ముగూడలో ఎక్కడ లెక్కెట్టగలమండి? ఫ్లడ్ వాటర్ అనేది సముద్రంలో కలిసిపోయేటప్పుడు లెక్కెట్టాలి, ఇది ఎంత పోతుంది సముద్రంలోకి. ఆయన ఏం లెక్క చెప్తున్నాడు? మీరు పట్టిసీమ ఎలా కట్టారో ఫ్లడ్ వాటర్ మీద, నేను ఇక్కడ ఫ్లడ్ వాటరే తీసుకుంటాను. అక్కడ రిజర్వాయర్లో ఫ్లడ్ వాటర్ ఎలా లెక్క కడతావు? 45 టీఎంసీ నాకు ఇక్కడ వచ్చింది కదా, ఆ 45 టీఎంసీ ఇంకో 45 టీఎంసీ మీ బాబు సొమ్ము కాదు కాబట్టి ఇంత నేను చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను. ఆయన స్పీచ్లు వింటే యాజిటేషన్ భాష ఇలాంటివి కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంత లోకువ ఏంటి? దేశంలో చట్టాలు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం ఉందా? 2014 చట్టం చేశారా? చట్టంలో ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రం పోలవరానికి డీమ్డ్ టు బి పర్మిషన్ ఇచ్చేసినట్టే. అది పాస్ అయిన తర్వాత కదా మీరు వచ్చి ఊరేగింపులు చేసుకున్నారు, బాణసంచా కాల్చుకున్నారు. ఇవాళ కోర్టులో వేస్తారా? పోలవరం ఆపండి అని కోర్టులో వేశారు. ఎవరో రేలా అనేటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ వేస్తే వీళ్ళు వెళ్ళి దానికి వాళ్ళందరూ పార్టీ చేశారు. తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ని. తెలంగాణ వాళ్ళు ఎఫిడవిట్ ఇచ్చారు, ఎస్ ఇది ఆఫ్ చేయాల్సిందే, రీడిజైన్ చేయాలి. ఇన్ని అనర్థాలకి ప్రధానమైన కారణం మీరు పట్టిసీమ కట్టిన తీరు, మీరు పట్టిసీమకి ఇస్తున్నటువంటి ప్రచారం, మీరు పట్టిసీమతోటి సర్వరోగ నివారణ అయిపోయింది, జిందా తిలస్మాత్ ఇది అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాని ఫలితంగానే ఇవన్నీ వచ్చాయి. మొన్నే మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అందులో ఏం చెప్పింది? ఫండింగ్ 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ
అంటే ఏదైతే ఈ హెడ్ వర్క్స్ కట్టడానికి అయ్యేటువంటి ఖర్చు అవుతుందో ఆ ఖర్చు 1/4/2014 నాటికి ఎంత ఖర్చు అవుతుందని లెక్కేశారో ఆ డబ్బే మేము ఇస్తాం, అంతకు మించి మేము రూపాయి ఇవ్వం, ఓన్లీ అని 2 సార్లు రాశాడు. వీళ్ళు జీవో ఇచ్చారు, జీవో లాస్ట్లో ఇచ్చాను నీకు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 2016 సెప్టెంబర్ 8 నాడు ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం పోలవరానికి సంబంధించినటువంటి పాత రేట్లని పెంచుతూ ఇంతకు పూర్వం ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ రేట్లు ఇప్పుడున్న రేట్ల ప్రకారం పెంచుతూ 5,784 కోట్ల రూపాయల వర్కుల్ని 6,730 కోట్లకి, 5,748 కోట్ల వర్క్ని 6,689 కోట్లకి పెంచుతూ జీవో ఇచ్చారు. ఇది అది కలిపి 3,300 కోట్ల రూపాయలు పెంచారు. ఈ 3,300 ఎవరిస్తారు? యాక్ట్ ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే యాక్ట్లో ఏం పెట్టారంటే మేము కట్టప్పు చెప్తాం, అసలు అందులో స్టేట్ గవర్నమెంట్ ప్రసక్తే లేదు. ఇది జాతీయ ప్రాజెక్టు, మేము కట్టి మీకు అప్పు చెప్తాం, రీహాబిలిటేషను రీసెటిల్మెంటు అన్నీ మేమే చూసుకుంటాం. ఈవేళ ఈ జీవో మీరు ఇచ్చారు. ఈ జీవో ఇచ్చి 2016 సెప్టెంబర్లో జీవో ఇస్తే మార్చి 2017 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 2001-4-2014 నాటికి హెడ్ వర్క్స్కి ఎంత డబ్బు అయితే ఇవ్వాలో అంతకు మించొక్క నయా పైసా ఇవ్వం, ఓన్లీ అని 2 సార్లు రాశాడు. ఇది మీరు మాట్లాడుకోక్కర్లేదా? మీరు కేంద్రంలో భాగస్వామి పక్షం కదా? మీ జీవో మీరు ఇచ్చేస్తే ఈ డబ్బు ఎవరు ఇస్తారు? ఈ బ్యాలెన్స్ డబ్బు వర్క్ మీరు తీసుకున్నారు, నేనైతే స్పీడ్గా చేస్తాను, కేంద్రం అయితే చేయదని. మనకేంటి అవసరం? తీసుకున్నప్పుడు 3,200 కోట్లు మనం పెట్టాలా? ఓ పక్కన యనమల రామకృష్ణ గారి స్టేట్మెంట్ చూస్తే పొద్దుడు భోజనానికి డబ్బు లేదు, రాత్రి మంచిలు తాగడానికి లేవు, బ్రేక్ఫాస్ట్కి లేవు, రోజు ఆయన చెప్తుంటాడు. మీరేమో మళ్ళీ కొత్తగా 3,200 కోట్లకి అడిషనల్గా ఇచ్చారు. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రజల్ని, అసెంబ్లీని, అందరినీ తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తారు? ఇదిగో వడ్డీ వీరభద్రరావు పోలవరం కోసం ఇప్పుడు రాజీనామా చేసాడు, గుర్తుంది కదా? పోలవరం కోసం వడ్డీ వీరభద్రరావు ఇక్కడి నుంచి మోటార్ సైకిల్ వేసుకుని ఢిల్లీకి వెళ్ళాడు. ఆ పేపర్ కటింగ్లు కూడా మీకు ఇస్తున్నాను చూడండి. దేవగౌడ దగ్గర మీటింగ్ జరిగింది. దేవగౌడ దగ్గర జరిగిన మీటింగ్లో వెంటనే అనుమతి ఇస్తానని దేవగౌడ చెప్పాడు. మీటింగ్లో ప్రణాళికా శాఖ మంత్రి యోగేందర్ అలగ్, జలవనరుల శాఖ మంత్రి జ్ఞానేశ్వర్ మిశ్రా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రం నాయుడు, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు మధు దండావతే, వివిధ శాఖల కార్యదర్శులు, కేంద్ర జల సంఘం అధ్యక్షుడు వీళ్ళందరూ కూర్చున్నారు. కూర్చుని దీని మీద ఏం చేయాలని, ఈ వీరభద్రరావు వచ్చినటువంటి దాని మీద ఏం పెట్టాలని అడిగితే మీరు వెంటనే స్టేట్ గవర్నమెంట్ పెట్టండి, దానికి అన్ని అనుమతులు ఇచ్చేస్తాను అని దేవగౌడ చెప్పాడు. బహుశా ఇది చెప్పినప్పుడు ఆల్మట్టి కన్స్ట్రక్షన్లో ఉండుంటుంది. ఆల్మట్టి గొడవ చేయకుండా ఆ రోజున పెట్టేస్తుంటే పోలవరం వెంటనే వచ్చేస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడో కూడా రాజీనామా చేస్తూ వడ్డీ వీరభద్రరావు చెప్పాడు. పోలవరం ప్రాజెక్టు వస్తే కృష్ణా జలాలలో 35 టీఎంసీల నీరు కోల్పోవలసి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం నాకు చాలా నిరుత్సాహం కలిగించింది. వడ్డీ వీరభద్రరావు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఇస్తే అతను రాజీనామా చేశాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే. మీరు ఇవాళ 10 ఏళ్ళ నుంచి మీరేం చేస్తున్నారు, 20 ఏళ్ళ నుంచి మీరేం చేస్తున్నారు? అసలు మీకు పోలవరం లేదయ్యా బాబు. పోలవరం అన్నది రాజశేఖర రెడ్డి వచ్చాకే మొదలైంది. దీన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం ఎలా చేస్తారు? హిస్టరీ. రాజశేఖర రెడ్డి వచ్చి ఏ అనుమతి లేకుండా టెండర్లు పిలిచి స్టేట్ గవర్నమెంట్ తరఫున డబ్బుతోటి కాంట్రాక్టర్లు పిలిచేశారు. ఎవరా కాంట్రాక్టర్లు? మీ నామా నాగేశ్వరరావు. డబ్బులు తినడానికి ఎంత తినేశాడో నామా నాగేశ్వరరావు అడుగు చెప్తాడు. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు మీతోటే ఉన్నాడుగా, కావూరి సాంబశివరావు బీజేపీలో ఉన్నాడుగా.
వీళ్ళే కదా జలయజ్ఞం. మెగా కృష్ణారెడ్డి అయితే మీకు రైట్ హ్యాండ్ కదా, అతన్నే కదా సిబిఐ వాళ్ళు పిలిచారు. రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన అవినీతిలో నీ పాత్ర ఎంత పిలిచింది కాంట్రాక్టర్ ఒకనే, మెగా కృష్ణారెడ్డినే. అబద్ధ ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్నది ఉంటే చేయొచ్చు, ఎందుకంటే రాజకీయంగా మీకు ఉపయోగం ఉంటుంది కాబట్టి. వీటికి బుచ్చే చౌదరి గారో లేకపోతే గవర్నమెంటో లేకపోతే ఎవరు సమాధానం చెప్తారో ఈ సమాధానం చెప్పండి బాబు. రేపు శ్రీశైలం కొట్టం వాడు తోటం మొదలెడితే నువ్వు ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకి వాటర్ పట్టుకెళ్ళావు, బాగానే ఉంది. రాయలసీమకి ఎక్కడి నుంచి ఇస్తావు? శ్రీశైలం రిజర్వాయర్ ఇలా ఉంది రిజర్వాయర్. రాయలసీమ ఇక్కడ, తెలంగాణ ఇక్కడ దాకా నీళ్ళు వస్తేనే రాయలసీమకి వెళ్తాయి. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేటప్పటికి గొట్టం లాగేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తావు? ఎలా ఇస్తావు? ఇది తేల్చుకో ముందు. ఎవడ బాబు సొమ్మని అడిగాడు, అది నిన్ను అడిగినట్టు కాదు, మమ్మల్ని అందరినీ అడిగినట్టు. వాటర్ మీద హక్కు ఎవడ బాబు సొమ్ము అనుకుంటున్నావు అని చెప్పి చంద్రబాబుని అడిగాడు అనుకుంటున్నాడేమో. ఈ రాష్ట్ర ప్రజలను అడిగాడు. మన హక్కు అది. ఈ దేశంలో ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక పద్ధతి ఉంది. అరే మాట్లాడరా, అసలు ఏం మాట్లాడుతున్నారండి? నీ బాబు సొమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చిన దీన్ని ఆపలేరు. కృష్ణానది నీ అయ్యగారి సొత్తు అనుకున్నావా? ఏం అడ్డం వచ్చింది? ఓటు నోటు కేసే అడ్డం అయితే రాజీనామా చేసి పారండి. లోకేషన్ చేయి ముఖ్యమంత్రి, అడుగు ఏం చేస్తావు చేయని. బిడ్డ లోకేష్ 6 నెలలు చాలు, అంతకన్నా ఎక్స్పీరియన్స్ అక్కర్లే. ఒక కేసు గురించి అని చెప్పి మాత్రం మీరు మొత్తం రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చి నాలాటోడు ఎవడని రైట్ చేస్తే నువ్వు కృష్ణొట్టుకు రా, తండ్రి తగలేస్తాను. నువ్వు ఇంకో గుంటూరు జిల్లాకు రా, పేక నోకేస్తాను. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే రాజమండ్రిలోనే కూర్చోవచ్చు. వీళ్ళు ప్రెస్ కాదా? నీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. ఎవడ నిజం మాడుతున్నాడో ఎవడ అబద్ధం మాడుతున్నాడో వీళ్ళు 2 నిమిషాలు అయ్యేటప్పుడు కలిపెట్టేస్తారు. ఇవాళ మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేనే ఉత్తుత్తిన ప్రెస్ మీట్లు పెట్టట్లా. జరగబోయేటువంటి అనర్థం కళ్ళెదురకుండా కనబడుతోంది. నిన్న ఈయన ఇంకో మాట అన్నాడు, ఏమండి అన్యాయం ఏంటి? మొన్న రాజ్యసభలో వచ్చినవి మనకి నేను ఖాళీగా ఉంటాను కాబట్టి వెంటనే రాజ్యసభ వెబ్సైట్లోకి వెళ్ళి తీస్తుంటాను. ఈవేళ ఏం జరిగింది రాజ్యసభలో, ఈవేళ ఏం జరిగింది లోక్సభలో, అన్ని వెబ్సైట్లో మధ్యాహ్నానికి అప్లోడ్ చేసేస్తారు. అది తీసిన దాంట్లో కనెక్టివిటీ 0.6% అని వచ్చింది. కనెక్టివిటీ 0.6% అంటే ఆశ్చర్యపోయాను నేను. ఈ మాట చెప్తే బుచ్చే చౌదరి అంటాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అంటాడు. ఇదిగో ఇచ్చాడు అతను రిప్లై. ఆ రిప్లైలో ఏమని ఇచ్చాడు? మట్టి పని చేసి తినేశారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇప్పటికి కూడా మట్టి పనే 80% పూర్తయింది. ఎంబాంక్మెంట్ 9% అయింది. కాంక్రీట్, నావిగేషన్, టన్నల్ అండ్ ఓటీ రెగ్యులేటర్ ఇది అత్యంత ప్రధానమైనదన్నమాట. డ్యామ్ కట్టిన తర్వాత నీళ్ళు వెళ్ళి కాలంలో పడాలంటే ఈ టన్నల్ ద్వారా వెళ్ళాలి. అది 6% జరిగిందండి వర్క్. ఇది చూసి నేను ఆశ్చర్యపోయాను. 6% వర్క్ చేస్తే వీళ్ళు 18-19కి ఇస్తానంటారంటే. ఇంజనీర్కి ఫోన్ చేసి అడిగితే ఎవడో పట్టించుకోవట్లేదండి అంటారు. ఇదేంటే అసలు పని ఇదే కదా. 6% అవ్వడం ఏంటి? మిమ్మల్ని అందరినీ 2 రోజుల్లో తీసుకెళ్తున్నాను అక్కడికి. ఏమో అయిపోవాలని నేను కోరుకుంటున్నా. చెప్పాను కదా, లేటెస్ట్ టెక్నాలజీ ఏమో పెరిగిపోతున్నాయి స్పీడ్గాను. లేటెస్ట్ టెక్నాలజీలో మీకు అక్కడ పట్టుకెళ్ళి మనం చూసాం. ఆపరేషన్ ఎక్కడో అమెరికాలో చేస్తుంటాడు. ఇక్కడ ఎవరికైతే గుండె ఆపరేషన్ చేయాలో వాడి గుండె మీద పెడతారు కెమెరా పెట్టి, నీడిల్ తీసుకెళ్ళి కత్తి తీసుకెళ్ళి వాడు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు. ఇక్కడ ఉన్న డాక్టర్ అవి పట్టుకుంటాడు అంతే. అమెరికాలో ఆల్ఫ్రెడ్ డిక్మెన్ అని ఎవడో ఉంటాడు. వాడు ఆ కంప్యూటర్లో అలా కోస్తూ ఉంటాడు, వీడు అలా జరుపుతూ ఉంటాడు. అయిపోతుంది ఆపరేషన్.
ఇది ఒకసారి ఇప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం తయారైంది సాఫ్ట్వేర్. ఏమో అలా ఏమన్నా సాఫ్ట్వేర్ తయారు చేశారేమో. ఇక్కడ పోలవరం దగ్గర మనం ఇది ఓపెన్ చేసుకుని కంప్యూటర్లు పెద్ద పెద్ద పెడతారు. స్పిల్వే తీసేసి అక్కడ పెద్ద కంప్యూటర్ పెడతారు. డౌన్లోడ్ నొక్కాడు అనుకోండి, వాటర్ అంతా ఇక్కడ వాటర్ వచ్చి అక్కడ పడి మొత్తం అంతా పట్టేస్తాయి. పెట్టుతారేమో ఇప్పుడు ఏమైనా చేయొచ్చు. అలాంటి ఎందుకంటే బాహుబలితో మాట్లాడమని ఎప్పుడైతే చెప్పారో, బాహుబలి పోనీ ఏమన్నా దాచుకుని ఏమన్నా మ్యాజిక్ షో లాగా నిజమని భ్రమింపజేసే ప్రయత్నం చేశాడా అంటే రోజు షూటింగ్ ఏం చేస్తాడో కూడా చూపించాడు. ప్రభాస్ ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీద కొరకటం, ఈ బల్ల మీద నుంచి ఆ కుర్చీ మీద కొరకటం అండి, అంతకన్నా ఏం లేదని సినిమా రాకముందే చూపించేశాడు. ఏమి దాచలేదు ఏమీను, అన్నీ నేను సినిమా ఇలా అది చూడటానికి ఇంకా జనం ఎక్కువ వెళ్ళాం. ఓరి నీ బల్ల నుంచి ఎలా ఉరికితే ఎలా చూపించాడు బాబు అని. అదే చూపించబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు? నేను ఏమన్నా సినిమా కట్ చేస్తున్నారా? పట్టిసీమ పురుషోత్తపట్నం అనేది నేను వీటిని పెట్టారు, ఎంత తినేశారు, ఇవన్నీ సెకండరీ అండి. ఈ రెండు పెట్టిన తర్వాత బచావత్ అవార్డు ఏంటి? 80 TMC ఆఫ్ గోదావరి వాటర్ కెన్ బి లిఫ్టెడ్ టు, కెన్ బి షిఫ్టెడ్ టు, కెన్ బి నావిగేటెడ్ టు, కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ టు కృష్ణా బేసిన్. 23 TMC టు వైజాగ్ వాటర్ ఆన్ ద వే ఇరిగేషను. ఈ రెండు లిఫ్ట్లు పెట్టి చేసేసిన తర్వాత పోలవరం ఎందుకయ్యా అని శర్మ గారు ఆల్రెడీ లెటర్ రాశాడు. వైజాగ్లో శర్మ గారిని ఒక IAS ఆఫీసర్ ఉన్నాడు, మన రాజమండ్రిలో పతంజలి శాస్త్రి అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళంతా ఒక ఎన్వైరన్మెంట్ బ్యాచ్. వీళ్ళకి అడవులు పోవటం కానీ చెట్లు నరకటం కానీ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు. ఏమైనా అయిపోయి వాళ్ళ పేకలు నరికేస్తామని వెళ్ళినా సరే మా పేక నరికేసుకోండి కానీ ఈ చెట్టు నరకడం మేము ఒప్పుకుంటారు వాళ్ళు ఎన్విరాన్మెంటలిస్టులు. ఎప్పుడూ పోలవరానికి వ్యతిరేకంగా శర్మగారు మాట్లాడాల. అటువంటి శర్మగారు ఏం చెప్పాడంటే ఈ రెండు కట్టేసిన తర్వాత ఎందుకండి గిరిజన గ్రామాలు ముంచేయడం, ఎందుకండి కొండలు ముంచేయడం అని ఆయన నోటీస్ ఇచ్చాడు. రేపు పొద్దున ఇంకో ఆయన వస్తాడు. ఇది ఏమన్నా ఒక ప్లానా? నాకు అనుమానం వస్తుందంటే మోడీ గారు చంద్రబాబు గారు మాట్లాడుకుని ఎందుకని గొడవ అంతా ఎక్కడో లిఫ్ట్ అక్కడో లిఫ్ట్ పెట్టు, నీకు ఎంత కావాలో మనం తీసుకో, కట్టిపారే, అయిపోయింది ఈ పోలవరం న్యూసెన్స్, అయిపోయి జనం గొడవ చేసేస్తారండి. ఏదో 4 తాపీ మేస్తులు పెట్టి ఇలా తాపీ చేయిస్తుండు, అందుకే దాని పేరే తాపీ పని. ఆ తాపీగా అలా లాగుతూ ఉంటారు. కడతా ఉన్నాం, జనాలకు వాటర్ వచ్చిన తర్వాత ఈ గొడవ అంతా ఎవడు పట్టించుకుంటాడు? ఏమో అలా ఏమన్నా జరుగుతుందా? లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఎలా ఇస్తుందండి ఎఫిడవిట్? యాక్ట్లో ఉన్నది. మోడీ ఊరుకుంటాడా? ఈ యాక్ట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మోడీ లాంటి మనిషి తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళేస్తే పేక నొక్కుతాడు. మొత్తం అద్వానీ నొక్కాడు, మురళీ మనోహర్ వచ్చి నొక్కాడు, ఇప్పుడు వెంకయ్యనాయుడు కూడా నొక్కాడని అంటున్నారు. అది ఇంకా నాకు తెలియదు అనుకోండి. ఇంతమందిని నొక్కినవాడు కేసీఆర్ పేక ఎంత ఉంది? ఏమైనా ఆ రోజున ఒప్పుకుని ఓటేయించుకుని నువ్వే తయారు చేసుకుని ఈవేళ వెళ్ళి కోర్టులో వేస్తావా అని మోడీ గారు అంటున్నారని మోడీ డ్రైవర్ ఫోన్ చేస్తే చాలు ఇదంతా కుట్రేమో అని అనుమానం వస్తుంది. నా అనుమానాలు నిజం కాకూడదు నా కోరిక. ఎందుకంటే పోలవరం అనేది ఈ 80 TMC 23 TMCకి సంబంధించింది కానే కాదు. పోలవరం అంటూ స్టార్ట్ అయితే రివర్స్ లిఫ్ట్ పెట్టచ్చు. ఇప్పుడు నేను చూడండి 10 రోజులు తోడారు, మున్నేరు వరదలు వచ్చాయి, పోయింది. ఇవాళ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఒక్కరోజు 2 TMC పోయిందని సముద్రంలోకి. అక్కడ మున్నేరు ఉంది, పాలేరు ఉంది, ఈ వాగులన్నీ వస్తుంటాయి. అవి వస్తే సముద్రంలో పోవటం అంతే, ఏం చేయలేం. అదే అక్కడ రివర్స్ పంపింగ్ పెట్టుకుంటే అది పులిచింతల్లో తీసుకెళ్ళచ్చు. పోలవరాన్ని నిర్వీర్యం చేయడం కోసమే పట్టిసీమ పురుషోత్తపట్నం పెడుతున్నారని నేను ఏదైతే మాట అంటున్నానో ఆ మాట తప్పు అని చెప్పి ఆధారాలు సహితంగా మీరు చూపించండి. కనెక్టివిటీ టన్నల్ పూర్తి అవ్వకుండా 18కి ఇస్తాం 19కి ఇస్తామని చెప్తున్నారు. ఎలా ఇస్తారో? జూన్ 9వ తారీఖు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశాడు. కాఫర్ డ్యామ్కి ఎవడైనా శంకుస్థాపన చేస్తాడండి? కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశాడు. ఇవాళ వరకు కాఫర్ డ్యామ్కి ఏమైనా ప్రయత్నం జరిగిందా? వరదలు వచ్చేసాయన్నారు. వరదలు వస్తాయని జూన్ 9 తెలీదా? ఓ పక్కన అక్కడ కృష్ణా గుంటూరులో పార్టీకి ఆదేశాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడికి పూజలు చేయండి, ఆరతులు పట్టండి. ఏంటి మీ మనసులో ఉంది? మీకు ఏంటుంది ఐడియా?
పిఎస్సి 4 నెలలు ఫామ్ చేయకపోవడం ఏంటి? ఒక కమిటీ, పిఎస్సి అనేటువంటి కమిటీ, ఓల్డెస్ట్ కమిటీ, ఎలక్టెడ్ కమిటీ, దాన్ని ఎందుకు మీరు వెంటనే ఫామ్ చేయలేదు? ఈ ప్రశ్నలకి సరే బుచ్చే చౌదరి గారు ఏమన్నా కొంచెమే సమాధానం చెప్తాడు అనుకున్నాను. ఆయన దగ్గర ఏమీ ఎలాగ లేవు సమాధానాలు. ఎవరు సమాధానం చెప్పినా నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉపశమనం పొందుతాను. నాకు ఒకటే ఆశ ఏంటంటే నేను బతికుండగా పోలవరం అనేది పూర్తయిందిరా అన్న మాట వినాలి. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి వింటున్నాం. నేను ఎంపీగా ఉండగా పోలవరానికి వచ్చినటువంటి అనుమతుల్లో నా పాత్ర ఏంటో రాజశేఖర రెడ్డి గారే పత్తిపాడు మీటింగ్లో చెప్పాడు. నేను లేను అక్కడ, నేను లేకపోయినా చెప్పాడు. ఈవేళ పోలవరం వస్తుందంటే మీ ఎంపీ అరుణ్ కుమారే కారణం అని. అలా ఆయన చెప్పినవన్నీ చేశాం. దాని గురించి వెళ్ళిన కరుణానిధిని కలిశాను. వాళ్ళ మంత్రి, దానికి సంబంధించిన ఎన్వైరన్మెంట్ మంత్రి డిఎంకే వాడు ఉంటే అతను డిలే చేస్తున్నాడంటే నేను ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్గా, ఇన్ఛార్జి తమిళనాడుగా కాంగ్రెస్ పార్టీకి ఉండి మిత్రపక్షం కాబట్టి ఎప్పుడూ కలవలేదు నేను కరుణానిధిని. ఇది అవసరం వచ్చింది, ఆయన పట్టుకెళ్ళి పెద్ద ఆయన్ని గుడ్ హ్యూమర్లో పెడితే తప్ప ఈయన పనిచేయడని వెళ్ళి ఆయన కలిశాను. ఒకేసారి కలిశాను. నా ఆశ ఏంటంటే నిజమే గిరిజన గ్రామాలు మునిగిపోతాయి, అడవులు పోతాయి, ఎన్వైరన్మెంట్ దెబ్బతింటుంది, ఇవన్నీ కూడా నిజం. కానీ అంతకు మించిన ప్రయోజనం కలుగుతుంది. మొత్తం ఇటు శ్రీకాకుళం దాకా అటు రివర్స్ పంపింగ్ పెడితే నాగార్జున సాగర్లోకి శ్రీశైలం వాటర్ రాకపోయినా సరే ఆ ఏరియా కూడా ఇవ్వగలిగినటువంటి అంత జలవనరుల సమృద్ధి ఈ పోలవరం వల్ల వస్తుంది మనకి. ఇంకా అసలు మన కరువు అనేటువంటి విషయమే మర్చిపోవచ్చు. పట్టిసీమ పురుషోత్తపట్నంతో జరగదు. ఏమో కరుణిస్తాడేమో చూద్దాం. మీరు నా బాధ మీరైనా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా వస్తున్నారు. నేనేం రాజధానిలో ఎంత తినేసావో నేనేం అడగలే. ఈ పోలవరం గురించే బాధ. ఏ వైఎస్ఆర్సీపీ, నువ్వు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడకూడదా? నేను కాదురా బాబు, నేను ఏ పార్టీలో చేరని, నాకు పదవి చేసే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాను. నీకు వైఎస్ఆర్సీపీ వాడు మాట్లాడిస్తున్నాడు. నేను జగన్ నిన్న జలవనరుల మంత్రి ఉమామహేశ్వరరావు అంటాడు అరుణ్ కుమార్ని పంపించి అల్లరి చేస్తున్నాడు. అక్కడ పంపితే వెళ్ళి అల్లరి చేసేవాడిని. నేను క్యాపిటల్ చూడటానికి వెళ్ళాను. ఎందుకు చెప్పాలి నేను? ఎలా ఉందంటే బాగానే ఉందని చెప్పాము. లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించారు, నాకు నచ్చింది. అది హాలు గీలు బాగుందా అన్నాను. కారుతోంది కదా అని ఎవరో అడిగారు మీడియా. అవి నేను ఎక్కడ చెప్తానా? నాకేం టెక్నికల్ వాడినా? బిల్డింగ్లు కారుతుంటే రిపేర్ చేసుకుంటారు. నిన్న మళ్ళీ కారిపోతుంది, మామూలుగా కాదు. ఏంట్రా అంటే మినిస్టర్ గారు అంటారు డెక్ ఫ్లోర్ ఏదో జస్ట్ తప్పుకుంది, ఆ డెక్ ఫ్లోర్ జస్ట్ తప్పుకోవడం వల్ల దానికి ఎంత అల్లరి చేస్తారంటే. జస్ట్ తప్పుకోవడంలోనే ప్రాణాలు పోతాయి. యాక్సిడెంట్ ఎలా అవుతుందండి? సెకండ్లో 100 ఫ్రాక్షన్లో యాక్సిడెంట్ అయిపోతుంది. జస్ట్ ఒక్క నిమిషంలో తేడా వచ్చిందండి అంతే. ఆ తేడాలోనే ప్రాణాలు పోతాయి. అయినా అంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చినటువంటి బిల్డింగ్లు కారిపోతున్నాయంటే తప్పు ఎవరిదైనా ప్రభుత్వం ఎక్కడ పెట్టుకోవాలి తలా? ఎంత తక్కువ పబ్లిసిటీ ఇచ్చారా? రోజు గ్రాఫిక్సే కదా. అయినా నేను ఎందుకు మాట్లాడలేదంటే దాన్ని మాట్లాడటానికి వేరే జనం ఉంటారు. పోలవరం అనే దాంతో నేను ఇమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాను. రాజశేఖర రెడ్డి వాళ్ళు అది నిర్వీర్యం చేసేస్తున్నారన్న భయం కలుగుతుంది. కాదు అని చెప్పి నాకు నమ్మకం కలిగిన రోజున నేను మాట్లాడినా. ఇవన్నీ ఏవో కిక్ ప్యాకుల కోసం కట్టుకున్నారండి పురుషోత్తపట్నంను, ఆ పట్టిసీమను, అంతే తప్ప పోలవరం ఇన్ టైంలో చేసేస్తారు అన్న నమ్మకం వచ్చిందనుకోండి. నేను ఎందుకు మాట్లాడతాను? నేను పొలిటీషియన్నే తప్ప నేను సంఘ సంస్కర్తను కాదు. అవినీతిని ఆపడం కోసం నేనేం ఉద్యమం చేయట్లేదు. తింటే వాళ్ళు అన్ని గవర్నమెంట్లు తింటున్నాయి, వాళ్ళు తింటారు. కాగోడు పట్టుకుంటాడు, ఇంకోటి పట్టుకుంటాడు, మోడీ బొక్కలు వేస్తాడు, ఏం చేస్తాడో తర్వాత విషయం. అది ఈవేళ ముఖ్యంగా నేను చెప్పేది ఈ సబ్జెక్టు మీద నన్ను సాటిస్ఫై చేయడానికి విత్ సబ్జెక్ట్ రండి. బుచ్చే చౌదరి గారి లాగా పొలిటికల్ రీజన్స్ తోటి రావద్దు. నేను ఇప్పుడు అడిగిన వాటికి చెప్పండి చాలు. 2-3 రోజుల్లో పురుషోత్తపట్నం తీసుకెళ్తాను మిమ్మల్ని. అందరూ రెడీగా ఉండండి. పట్టిసీమ పురుషోత్తపట్నం వైపు మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి టన్నల్ ఎలా కట్టాలో ఆ టన్నల్ కట్టేవాళ్ళు ఆ కట్టే చోట ఎంత వర్క్ అయిందో చూడటానికి పోలవరం సైడ్ వెళ్ళే కన్నా ఈ పురుషోత్తపట్నం సైడ్ వెళ్తే ఈజీ అని చెప్పారు. అందుకని ఇటే వెళ్దాం. మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.
ఎప్పుడు అవుతుందో ఈ పోలవరం. నెక్స్ట్ ఏంటంటే కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నేను ఇప్పటివరకు ఏ ఒక్క కేంద్ర మంత్రిని వెళ్ళి కలవలేదు. కేంద్ర మంత్రుల్లో నాకు కనీసం ఒక 10 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎప్పుడూ ఎవరిని కలవలేదు. మోడీ గారిని అపాయింట్మెంట్ అడిగితే మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించడానికి నాకు ఆర్ఎస్ఎస్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వస్తాను కూడా నాకు మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పించంటే ఇప్పించేవాళ్ళు ఉన్నారు. నాకు ఆ ఎవెన్యూస్ వాడుకోవటం ఇష్టం లేదు. మన స్టేట్ గవర్నమెంట్ ఈ క్రైసిస్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ మీద ఏదో ఇక్కడ పెట్టి మాట్లాడాలి తప్ప స్టేట్ గవర్నమెంట్ మీద వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చేటువంటి ఉద్దేశం నాకు లేదు. కానీ మీరు ఇదే పద్ధతిలో పోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది. దానివల్ల ప్రయోజనం ఎంత ఉంటున్నా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.